బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు. నేను ఎక్కడైనా మీకు గెస్ట్ చేసే ఉంటారు. ఈ శ్రీ వెంకట శ్రీ సాయి నర్సరీ అండ్ ఇదైతే బురుప్లంక్లో ఉంది అండ్ చాలా అందమైన మొక్కలు ఉన్నాయంట. చాలా బాగుంది కదా, ఏదో ఫామ్ హౌస్లో అనిపిస్తుంది కదా. నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ చాలా వరకు ప్లాంట్స్ ఉంటాయంట. వెళ్ళి చూద్దాం రండి. అండి ఈరోజు మనం అవుట్డోర్ ప్లాంట్స్ గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి తెలుసుకుందాం. చూసారు కదా, ఇది చాలా డిఫరెంట్గా బాగుంది కదా, క్యూట్గానా. దీని పేరు అయితే ఎల్లో బేల్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇది నార్మల్గా అయితే ఏ తోటలోనైనా చాలా బాగా పెరుగుతుంది అండ్ చాలా త్వరగా పెరుగుతుందంట. అండ్ దీనికైతే ఎక్కువ వాటరింగ్ ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే మన అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో మీకు ఐడియా ఉంటుంది. ఫుల్ ఎండగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటర్ చాలా ఇంపార్టెంట్. అండ్ దీనికైతే రెడ్ సాయిల్ అండ్ బ్లాక్ సాయిల్ మిక్స్ చేసి ఉంటే కరెక్ట్గా పెరుగుతుంది అండ్ త్వరగా పెరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా సీతాకోక చిలుకలు ఉంటాయి కదా, బటర్ఫ్లైస్, దాన్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అంట. అండ్ తోటలో అయితే ఈజీగా పెంచేసుకుంటారు ఎందుకంటే మంచి మంచి పువ్వులు ఇస్తూ ఉంటుంది. చూసారు కదా, దీని ఆకులు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే నార్మల్గా గార్డెన్స్లో ఇలాంటి మొక్కలు పెంచుకుంటే చాలా బాగుంటూ ఉంటుంది. అండ్ నేను చూసింది అయితే అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ ఫ్లవర్. ఎందుకంటే మొగ్గ దశలో ఉన్నప్పుడు అయితే మొత్తం కూడా రెడ్డిష్ వచ్చేసింది. రెడ్ అండ్ ఎల్లోయిష్ కలర్స్ వచ్చాయన్నమాట. దానివల్ల చాలా అందంగా ఉంటుంది, డబల్ కలర్స్. అండ్ చూసారు కదా, మీరు చూసినట్టయితే మొత్తం మొక్క కూడా ఫ్లవరింగ్ కానీ లేదంటే మొత్తం ఆకులు కానీ చాలా డిఫరెంట్గా చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఒకసారి చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో. చూసారు కదా, చాలా డిఫరెంట్గా ఉంది. మొత్తం కూడా చాలా అందంగా ఉంటుంది. అండ్ దీనికైతే ఎక్కువగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. నార్మల్గా అయితే వాటరింగ్ చేసి ఎక్కువగా కేర్ తీసుకోవాల్సి వస్తుంది ప్లాంట్స్ విషయంలో అయితే, గార్డెనింగ్ విషయంలో అయితే. బట్ దీనికైతే ఎక్కువ కేర్ అవసరం లేదు, నార్మల్ వాటరింగ్ చేస్తే సరిపోతుంది. అండ్ బయట డిసీజెస్ ఏం రాకుండా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే నార్మల్గా మనం చూస్తూనే ఉన్నాం చాలా వాటికి డిసీజెస్ వచ్చేస్తున్నాయి. అంటే ప్రకృతిలో కొన్ని ఫంగస్ ఉండడం వల్ల ఏంటో తెలియదు కానీ మొత్తం ఫంగస్ వస్తూ ఉంటాయి. వీళ్ళని కనుక్కున్నారు అంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఇది ఎలా పెంచాలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే డౌట్స్ ఉన్నా వీళ్ళు అడిగితే బాగా చెప్తున్నారు. అండ్ వేరే మొక్క గురించి కూడా తెలుసుకుందాం. చూసారు కదా, ఈ మొక్క పేరు దుజా ఓరియంటలీస్ అని పిలుస్తూ ఉంటారు. నార్మల్గా అయితే ఇది రెడ్ సాయిల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. చూసారు కదా, చాలా అందంగా ఉంది కదా. ఇదైతే చాలా బాగుంటుంది, అంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మామూలుగా గార్డెన్లో ఎక్కువగా మనం మొక్కలు పెంచుతూ ఉంటాం కదా, అది కూడా చాలా పెద్ద పెద్ద మొక్కలు పెంచుకుందాం అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకైతే ఇది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ మొక్క చాలా పెద్దది పెరుగుతూ ఉంటుంది. అంటే టైం పెరిగే కొద్దీ చాలా పొడుగ్గా పెరుగుతూ ఉంటుంది. అంటే క్రిస్మస్ ట్రీ లాగా అనమాట. నార్మల్గా చూస్తుంటాం కదా ఎంత పెద్దగా ఉంటాయో క్రిస్మస్ ట్రీస్, సేమ్ అలాగే అనమాట. చాలా అందంగా ఉంటుంది. గార్డెన్ మొత్తం కూడా చాలా క్యూట్గా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీనికైతే రెడ్ సాయిల్ ఖచ్చితంగా అవసరమే, ఎందుకంటే దాంట్లో ఇది ఎక్కువగా పెరుగుతూ ఉంటుందంట. వాటరింగ్ నార్మల్గా చేస్తే సరిపోతుంది. ఇదైతే నార్మల్గా అవుట్డోర్ మొక్కే, నార్మల్గా సన్ రేస్ కానీ లేదంటే చలిని కానీ లేదంటే వర్షం కానీ బాగా తట్టుకుంటుంది అనమాట. అండ్ దీన్ని అయితే మనం ఎక్కువగా సంరక్షించాల్సిన అవసరం ఉండదు. అంటే దీన్ని ఎక్కువగా సేఫ్గా చూసుకోవాల్సిన అవసరం ఉండదు. నార్మల్ వాటరింగ్ చేస్తే సరిపోతుంది, ఈజీగా ఎదిగేస్తుంది. నేను చూసింది ఏంటంటే దీంట్లో చాలా రకాలు ఉన్నాయన్నమాట. అంటే దీంట్లో బ్లాక్ ఉంటుంది, లేదంటే కొంచెం రెడ్ కలరిష్ కూడా ఉంది. చాలా డిఫరెంట్గా అనిపించాయి, అవి కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇదైతే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మనకు ఐడియా ఉందా, చిన్నప్పుడు ఎక్కువగా నెమలి పించాలు చూస్తూ ఉంటాం కదా, దానికి ఆహారంగా పెడుతూ ఉంటాం కదా, అలాంటి మొక్కలా అనిపిస్తుంది. కానీ అది మాత్రం కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంది, ముళ్ళుల్లా అనిపిస్తున్నాయి ఈ ఆకులు కూడా. నేను చూశాను, చాలా ముళ్ళులుగా ఆకులు చాలా మందంగా ఉన్నాయన్నమాట. చాలా అందంగా ఉంది. మొత్తం గ్రీనరీ అనమాట, మొత్తం గ్రీన్ ప్లాంట్ అనమాట. ఇది చాలా బాగుంది. ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం రండి. ఈ మొక్కను చూసారు కదా, దీని పేరు కార్డిలైన్ ఫ్రూటికోసా అని పిలుస్తూ ఉంటారు సైంటిఫిక్ నేమ్ అయితే. ఇది ఎక్కువగా మనకి ఈ నేలలో అంటే రెడ్ సాయిల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అండ్ మీకు చూసినట్టయితే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే దీనికి ఫ్లవరింగ్ లాంటిది ఏమి ఉండదు కానీ నార్మల్ రెడ్ ఆకులే చాలా అందంగా పెరుగుతూ ఉంటాయి. అవుట్డోర్లో ఇది ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. అండ్ దీన్ని మనకి టీఐ మొక్క అని కూడా పిలుస్తూ ఉంటారు, అంటే టీఐ ప్లాంట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అండ్ చూసారు కదా, చాలా అందంగా ఉంటుంది. ఇది పెరిగే కొద్దీ ఏంటంటే గ్రీన్ కలర్లో మారిపోతూ ఉంటుంది. అంటే దగ్గర దీనికి 2 to 3 షేడ్స్ వరకు ఉంటాయి. మొత్తం మనం చూసినట్టయితే ఇది గ్రీనిష్ కలర్లో ఉంటుంది, అలాగే రెడ్డిష్ కలర్లో ఉంటుంది. అండ్ పెరిగే కొద్దీ అంటే ముదిరే కొద్దీ కూడా మనకి ఎల్లోయిష్ కలర్లో మారిపోతూ ఉంటుంది. అంటే 3 షేడ్స్ వరకు మనకు మొత్తం చూపిస్తూ ఉంటుంది అనమాట. మనకి గార్డెనింగ్స్లో అయితే చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే మామూలుగా మనం ఎక్కువగా చూసేది గ్రీనరీ మాత్రమే.
అంటే ఆకులు అందంగా కనిపించడానికి గ్రీన్ రకం ఎక్కువగా ఉంటాయి నార్మల్గా అయితే. వాటి మధ్యలో ఇలా రెడ్ రకం ప్లాంట్స్ పెట్టినప్పుడు చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది గార్డెన్ కూడా. దీనికి ఎక్కువగా కేర్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం మొక్కలు అనగానే జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. దీన్ని కూడా పెద్దగా కేర్ తీసుకోక్కర్లేదు. నార్మల్ వాటరింగ్ చేస్తే సరిపోతుంది. కాకపోతే అయితే కొంచెం నేను చూసినట్టయితే ఇక్కడ మొత్తం స్టెమ్ అంతా కొంచెం చాలా వీక్గా అనిపిస్తుంది అనమాట. దానివల్ల కొంచెం లైట్గా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి గట్టిగా లాగినా లేదంటే గట్టిగా పట్టుకున్నా కూడా విరిగిపోయేటట్టు ఉంది. సో దీన్ని కొంచెం లైట్ కేర్ తీసుకొని కొంచెం వాటరింగ్ చేస్తే బాగా సెట్ అయిపోతుంది. అండ్ మన ఇండియాలో వీటిని గుడ్ లక్ ప్లాంట్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే అదృష్టాన్ని తీసుకొచ్చే ప్లాంట్స్ అని అందరూ అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు, బట్ అంటూ ఉంటారంట. సో ఇదైతే చాలా అందంగా ఉంది కదా. మీరు ఈ ప్లాంట్ని చూసినట్టయితే మొత్తం కూడా ఆకులు చూసినట్టయితే చాలా పదునుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే చాలా చూడండి చెక్కినట్టు చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. సో 3 రకాలుగా 3 షేడ్లుగా ఉంటాయి కాబట్టి సూపర్గా ఉంటుంది. ఇంకా చాలా రకాలు ఉన్నాయి మొక్కలు, చూద్దాం రండి. ఈ మొక్కను చూసారు కదా, చాలా అందంగా ఉంది కదా. ఈ మొక్క పేరు వచ్చేసి ఫ్రాంగిపానీ అని పిలుస్తూ ఉంటారు. ఇదైతే ఎక్కువగా అమెరికాలో పెంచుతూ ఉంటారంట నేను విన్నదైతే. ఎక్కువగా ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది ఈ మొక్క అయితే. నేను చూసింది అయితే చాలా అందంగా ఉంది. చూసారు కదా, అవుట్డోర్ మొక్కలు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఎందుకంటే ఫ్లవర్ చాలా అందంగా ఉంటే మంచి స్మెల్ని కూడా ఇస్తూ ఉంటాయి ఆ ఫ్లవర్స్, ఫ్రాగ్రెన్స్ కూడా. నేను చాలా వరకు చూసాను ఇక మొక్కలు, చాలా వరకు నార్మల్ మొక్కలే కనిపించాయి. బట్ ఇదైతే ఫ్రాగ్రెన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది. నార్మల్గా గార్డెన్స్లో ఎక్కువగా ప్లాంట్స్ పెంచుతూ ఉంటాం కదా, కొన్ని ఫ్రాగ్రెన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంకా ప్లెజెంట్గా మారుస్తూ ఉంటుంది, చాలా అందంగా. అంటే మనం సాయంత్రం కాఫీ లేదంటే నార్మల్గా కూర్చునేటప్పుడు మంచి గాలితో పాటు ఇలా ఫ్రాగ్రెన్స్ వచ్చే మొక్కలు ఉన్నాయనుకోండి, చాలా అందంగా ఉంటుంది కదా. అలాగే మంచి ప్లెజెంట్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ టైంలో కూడా. సో చూసారు కదా, ఇది చాలా డిఫరెంట్ అనమాట. మొత్తం నేను చూసిన దాంట్లో అయితే మొత్తం ఇదైతే ఫ్లవరింగ్ అయితే మొత్తం వైట్ ఉంది, మధ్యలో మాత్రం లైట్ ఎల్లో ఉందన్నమాట. దానివల్ల చాలా అందంగా ఉంది ఈ మొక్క అయితే. నేను చూసాను కాండాలు కూడా చాలా గట్టిగా ఉన్నాయి, మరీ అంత వీక్గా ఏం లేదు. మొత్తం స్టెమ్ కూడా చాలా గట్టిగా ఉంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నార్మల్గా ఒక స్టెమ్కి చాలా వరకు బ్రాంచెస్ ఉంటాయి, దానికి పువ్వులు ఉంటూ ఉంటాయి. బట్ దీనికైతే అలా లేదు, ఒకటే స్టెమ్ ఉంది, దానికి ఒకటే బ్రాంచ్ ఉంది, ఆ బ్రాంచ్కి పువ్వులు ఉన్నాయన్నమాట. చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఇది ఎక్కువగా అమెరికాలో పెరుగుతుందంటే ఇక్కడ సెట్ అవుతుందా అని కొంచెం డౌట్స్ ఉండొచ్చు, బట్ సెట్ అవుతుందంట. అంటే కొంచెం అక్కడి నుంచి తీసుకొచ్చేటప్పటికి కొంచెం మేబీ పాడవచ్చు, బట్ కొంచెం మంచి కేర్ తీసుకున్నట్టయితే బాగా సెట్ అయిపోతుందంట. అండ్ దీనికైతే నార్మల్ వాటరింగ్ అండ్ రెడ్ సాయిల్ అయితే కట్టే సెట్ అయిపోతుంది. అండ్ ఫ్లవరింగ్ కోసం అయితే నార్మల్గా వాటర్స్లో మళ్ళీ కెమికల్స్ యూజ్ చేయకుండా ఆర్గానిక్గా కొన్ని ఇక్కడ పెంచుతున్నారు. అవి ఎలా సాగు చేయాలి, లేదంటే వాటరింగ్ ఎలా వేయాలి, ఎంత శాతం వేయాలి, అండ్ ఏ ప్లేసెస్లో బాగా సెట్ అవుతుంది ఈ మొక్కకి అనేది ఇక్కడ వాళ్ళని అడిగితే చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఎక్కువగా నేను చూసింది అయితే టెంపుల్స్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఈ మొక్క అయితే. నార్మల్గా నేను అబ్జర్వ్ చేసింది అయితే చాలా అందంగా ఉంది కదా. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి, చూద్దాం రండి. ఈ మొక్క పేరు వచ్చేసి ఫికస్ మైక్రోకార్పా అని పిలుస్తూ ఉంటారు. ఇదైతే ఎక్కువగా మన ఇండియాలో ఎక్కువగా పెంచుతూ ఉంటారు. ఎందుకు అంటే గార్డెన్స్లో చాలా అందంగా ఉంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది. ఇది దీని స్పెషాలిటీ ఏంటి అంటే బోన్సై మొక్కలు ఉంటాయి కదా, మనం ఎంత కట్ చేసినా కూడా మంచిగా పెరుగుతూ ఉంటాయి కదా. సో ఇది కూడా ఆ జాతికి చెందింది, బట్ కొంచెం డిఫరెంట్ రకం అన్నమాట. నార్మల్గా అయితే మనం నచ్చినట్టు షేప్ ఇస్తూ ఉంటాం బోన్సైకి, దీన్ని కూడా అలా మనం ఇవ్వచ్చు. కాకపోతే ఇది మరీ గుంపుగా పెరగట్లేదు కాబట్టి లైట్ షేప్స్ మాత్రమే ఇవ్వగలం, అంటే నార్మల్ షేప్స్ మాత్రమే ఇవ్వగలం. దానివల్ల కొంచెం బెటర్గా అనిపిస్తుంది గార్డెన్స్లో మనం పెంచుకునేటప్పుడు. ఇదైతే నార్మల్గా ఇండోర్ ప్లాంట్స్లా ఉపయోగపడుతుంది, అలాగే అవుట్డోర్ ప్లాంట్ కూడా. దీనికి సన్ రైజెస్ అయితే బాగా అవసరమే ఉంటుంది. అండ్ మనకు వాటరింగ్ కూడా చాలా తక్కువ ఇస్తూ ఉండాలి, మరి ఎక్కువ అయినా కూడా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. గార్డెనింగ్స్లో అయితే మామూలుగా మనం మొత్తం ప్లాంట్ చేసేస్తాం కాబట్టి గ్రౌండ్లో ఏ ప్రాబ్లం ఉండదు. వాటర్ అది గ్రౌండ్ మొత్తం పీల్చేసుకుంటుంది కాబట్టి సమానంగా ఏ ప్రాబ్లం ఉండదు. నార్మల్గా మనం టబ్స్లో ఉంచేస్తున్నట్టయితే మ్యాక్సిమం తక్కువ వాటర్ ఇస్తే మంచిది. ఏ మొక్కకైనా ఎక్కువ అయినా ప్రాబ్లమే, తక్కువైన ప్రాబ్లం వాటర్. అండ్ నేను చూసాను ఈ మొక్క, చూసారు కదా చాలా పెద్దగా కనిపిస్తుంది కదా. ఇదైతే గ్రౌండ్కి లేదు, నార్మల్గా ఒక పాట్లో ఉందన్నమాట. నార్మల్గా మనం చూస్తుంటాం కదా ప్లాస్టిక్ మొత్తం ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంది. మొత్తం కలిపి నేను చూసింది అయితే 5 kgs మట్టి కూడా లేదు, అయినా ఇంత పెద్దగా పెరిగింది చూడండి, చాలా క్యూట్ ఉంది కదా. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? ఈ మొక్క పేరు వచ్చేసి మనకి కమెలియా అని పిలుస్తూ ఉంటారు. నేనైతే దీని గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నాను. ఏంటి అంటే చూడటానికి చాలా బాగుంది కదా, అంటే చాలా క్యూట్గా. అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్
లా అనిపిస్తుంది కదా. నేను చూడగానే ఫస్ట్ రోజెస్ ఏమో అనుకున్నాను, కానీ అస్సలు కాదు. ఎందుకంటే రోజెస్ 1-2 పూస్తుంటాయి, మరీ మొగ్గలు కూడా ఇలా ఉండవు. ఇక్కడైతే చాలా మొగ్గలు ఉన్నాయి అండ్ పువ్వులు కూడా చాలా అందంగా ఉన్నాయన్నమాట. ఇది చూడడానికి ఎలా ఉందంటే సేమ్ గులాబీలా ఉంది. అండ్ గులాబీ అని చెప్పలేము, అలా అని చెప్పి మందారం పువ్వు ఉంటుంది కదా, సేమ్ అలా కూడా ఉంది. అలా అని చెప్పి ఆ మొక్క అని కూడా చెప్పలేం. చాలా డిఫరెంట్ అనమాట ఇది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఇది ఎక్కువగా శీతాకాలం, అంటే నార్మల్గా ఈ టైంలో చలికాలంలో ఎక్కువగా పూలు పూస్తూ ఉంటుందంట. అండ్ నేను చూశాను మొత్తం దగ్గర ఈ ప్లాంట్కి ఒక 30 to 40 మొగ్గలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి మంచిగా ఫ్లవరింగ్ వస్తూ ఉంటుందంట. చాలా అందంగా ఉంది, చాలా క్యూట్గా. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి ఎక్కువగా వాటరింగ్ అవసరం ఉండదు, నార్మల్ వాటరింగ్ సరిపోతుంది. గార్డెన్స్లో అయితే కట్ట సెట్ అయిపోతుంది. అండ్ సన్ ఎక్స్పోజర్ అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్, ఎందుకంటే ఖచ్చితంగా దీనికి వాటర్ ప్లస్ సన్ ఎక్స్పోజర్ కూడా చాలా ఇంపార్టెంట్. దానివల్ల బాగా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇది మొత్తం చూస్తే 10 kgs టబ్లో ఉంది. ఇది ఈ ప్లేస్లో ఇంత బాగా పెరిగింది. ఇది నార్మల్గా గ్రౌండ్లో వేస్తే ఇంకా బాగా పెరుగుతుందంట. చాలా క్యూట్గా ఉంది. ఎక్కువగా జాగ్రత్తలు కూడా తీసుకోక్కర్లేదు, అంటే మనం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం మొక్కల గురించి, బట్ ఎక్కువ జాగ్రత్తలు అక్కర్లేదు, నార్మల్ వాటరింగ్ వేస్తే సరిపోతుంది. అండ్ చాలా అందంగా ఉంది కదా. అండ్ నేను ఇంకోటి ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకున్నాను ఏంటంటే ఈ జాతికి చెందిన దగ్గర 220 ప్లాంట్స్ వరకు ఉంటాయంట. అంటే నార్మల్గా ఒక జాతికి చెందిన మొక్కకు సంబంధించినవి ఫ్యామిలీస్ దాంట్లో చాలా రకాలు ఉంటాయి కదా, ఈ ఒక్క మొక్కకు సంబంధించింది దీని జాతికి సంబంధించిన దగ్గర 220 వరకు ఉంటాయంట. అన్ని ఫ్యామిలీస్ అన్ని రకాల మొక్కలు ఉంటాయంట. చాలా అందంగా ఉంది కదా, చాలా క్యూట్ ఉంది. మనం నార్మల్గా ఈ ట్రీని గమనించినట్టయితే చాలా బాగుంది. మొత్తం కూడా మనకి గ్రీనరీ వచ్చేసి మొత్తం ఆకులు అయితే నార్మల్గా చాలా మందంగా ఉంది. అండ్ వెరైటీగా కూడా ఉంది, అంటే మొగ్గ దశలో ఉన్నప్పుడు ఈ ఫ్లవరింగ్ కూడా చాలా గట్టిగా చాలా అందంగా ఉంది. చూడండి అసలు రాదు, చాలా గట్టిగా ఉన్నాయి. చూడండి మొగ్గలు ఎంత గట్టిగా ఉన్నాయో, అంత ఈజీగా కూడా మనకి ఫ్లవరింగ్ అనేది పాడైపోదు, చాలా అందంగా ఉంటుంది. ఒకేసారి ఇన్ని ఫ్లవర్స్ వస్తే ఈ టైంలో ఎంత అందంగా ఉంటుంది చెప్పండి. ఇది మొత్తం ఓన్లీ శీతాకాలంలో మాత్రం ఫ్లవరింగ్ వచ్చే మొక్క అనమాట. ఈ ప్లాంట్కి అయితే నార్మల్ రెడ్ సాయిల్ అయితే కట్టే సెట్ అయిపోతుంది నార్మల్గా మనకైతే. మీకు ఎలా అనిపించాయి ఈ మొక్కలన్నీ? నాకైతే చాలా అందంగా, చాలా క్యూట్గా, చాలా డిఫరెంట్గా అనిపించాయి. అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మధు.